టుడే మన స్పెషల్ గెస్ట్ రాయ పిల్ల టీమ్ అన్నమాట. ఇక్కడ ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ మక్కిన గారు, హీరో నాగేంద్ర గారు మనతో ఉన్నారు. అసలు విహారీ మీడియా వాళ్ళకి ఎందుకు ఇవాళ ఇంటర్వ్యూ చేస్తుందంటే, ఇవాళ రాయ పిల్ల సాంగ్ చాలా హైలైట్ అవుతుంది. ప్రజల్లో కూడా చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఆ సాంగ్ కి. ఆ సాంగ్ అసలు చేయడానికి కారణాలు ఏంటి, అలా ఆ సాంగ్ యొక్క హీరోయిన్ ని తీసుకొని ఇవాళ ఒక స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ అధినేతగా ఉండి కూడా ఇలా ఫిల్మ్ వైపు వెళ్ళిపోవడానికి ఆయనకి కొన్ని కారణాలు ఏంటో కూడా తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం. సార్ రాజేంద్ర గారు నమస్తే. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఒక స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ అధినేత, విజయవాడ ఒక విద్యావేత్తగా ఉండి కూడా ఈ సాంగ్ చేయడానికి అసలు ఉద్దేశం ఏంటి వచ్చింది? ఉద్దేశం అంటూ అంటే సపరేట్ గా ఏం లేదండి. యాక్చువల్ గా నాగేంద్ర, మన హీరో నాగేంద్ర 2018 నుంచి నా దగ్గర స్కూల్లో నా కిడ్స్ కి డాన్స్ అది నేర్పిస్తూ ఉంటాడు. నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను తనలో ఈ డాన్స్ కానీ, టాలెంట్ కానీ, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ నేను దగ్గర నుండి చూశాను. సో నేను ఈ మాటల ప్రకారం తనతో ఒకసారి మీతో మంచి సాంగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి నేను అడగటం జరిగింది. దానికోసం వెయిట్ చేస్తున్నా సార్, మీరు ఎప్పుడు చేస్తారా అని చెప్పి అన్నాడు. సో నాకు కొంచెం స్కూల్ బిజీస్ అది ఉండటం వల్ల నాకు కుదరలేదు. రైట్ నౌ స్కూల్ ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. రైట్ నౌ ఐఎమ్ ఫ్రీ పర్సన్. సో నేనేంటంటే ఎలాగైనా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నాగేంద్రతో ఒక సాంగ్ చేపించాలనుకున్నాను. ఆ ప్రకారమే మేము నాగేంద్రకి చెప్పడం జరిగింది. తను వెళ్ళి అప్రోచ్ అవ్వటం, హీరోయిన్ని, కొరియోగ్రాఫర్ని, లిరిక్ రైటర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, సింగర్ని, అందరినీ A to Z తనే అప్రోచ్ అయ్యి సాంగ్ తనే దగ్గరుండి రాపించుకుని, మొత్తం నా సైడ్ నుంచి ఏం లేదు, నేను జస్ట్ ప్రొడ్యూస్ మాత్రమే చేశా. A to Z మొత్తం కష్టపడిందంతా కూడా నాగేంద్ర. ఇప్పుడు హీరోలు ఏది చేసినా, రైటర్స్ ఏది రాసినా, లేకపోతే ఇంకోటి ఏది చేసినా ముందు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి దొరకాలి. కాబట్టి థ్యాంక్ యూ. ముందు ఒక మంచి పాట ప్రజలకు అందించినందుకు. సార్ అసలు ఒక కవర్ సాంగ్ చేయడానికి అది చూస్తుంటే ఒక 4K HD ఇవాళ ఒక సినిమాకి తీసే క్వాలిటీ మీరు ఇచ్చారు. మీరు ఒక సినిమా సాంగ్ కి ఇచ్చే క్వాలిటీతో మీరు ప్రజలకు అందించారు. ఇది ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఖర్చు అనేది నేను పెద్ద పట్టించుకోనండి. బట్ నాకు తెలిసి అరౌండ్ ఎంత ఉంటుంది, తనకే తెలిసి, నాకు కూడా ఐడియా లేదు. 3.5 lakh అయింది. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మీరు చేశారు కదా, ప్రజల్లో కూడా ఈ పాట దూసుకుపోతుంది అనమాట. అసలు ఈ మైండ్లో మీరు ఒక విద్యావేత్తగా ఉండి కూడా మేము ఈ సాంగ్ చేయాలి, ఇలా చేయాలి అనేది మీకు ఎలా అనిపించింది? అసలు ఇప్పుడు చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చేసిన తర్వాత అంటే అనిపించేది ఏముందండి, మామూలుగా సాంగ్ అయితే చేసాము, దాని చాలా బాగా వచ్చింది సాంగ్ అయితే. ఇంక జనాలకి రీచ్ అయ్యేది లేనిది అనేది ఇక మన చేతిలో లేని పని. మనం అయితే 100% ఎఫర్ట్ ఇచ్చాం. ఆసే హీరోగా కూడా తను కూడా 100% ఎఫర్ట్ ఇచ్చాడు. ఓకే, ఇంకా సాంగ్ రీచ్ అవుతుందా రీచ్ అవ్వదా అనేది ఇంకా మనం చేయాల్సిన ఎఫర్ట్ అయితే మనం చేసాం. మీరు మీ ఇన్స్టా రీల్స్ నేను కొంచెం చూసాను. మీరు ఒక హీరో మెటీరియల్ గా ఉన్నారు. ఆ ఇన్స్టాలో చూస్తుంటే రాజేంద్ర ప్రసాద్ మక్కిన, మీరందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోండి, రాజేంద్ర ప్రసాద్ మక్కిన ఆ రీల్స్ చూస్తుంటే ఒక హీరో, ఒక కటౌట్ మీ దగ్గర ఉంది. కానీ మీరు కూడా ఇలాంటి సాంగ్ చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. నాకు నా స్కూలు, నా కిడ్స్, నా పేరెంట్స్, అంతవరకు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ ఈ మూవీస్ కానీ. జస్ట్ రీల్స్ అనేది ఏదో నేను టైం పాస్ కోసం చేస్తాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు ఒక టీం ఉంది, SR క్రియేషన్స్ అని. నేను చేసిన రీల్స్ అన్నిటికీ డైరెక్షన్ ఇతనే చేసేవాడు. మన ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అని SR క్రియేషన్స్ అని ఉండేది. మేము అందరం కలిసి ఒక టీమ్ లా ఉండి చేసేవాళ్ళం. అది కాకుండా నాకు సంబంధించిన మేకప్ ఏదైనా చేయాలంటే మాకు సెలూన్ అవుతుంది, హ్యాట్స్ సెలూన్ అని. ఇక మీ అందరం కలిసి ఒక టీం అండి. మేము సరదాగా ఏదో టైం పాస్ కి రీల్స్ చేసుకున్నాం తప్ప నాకు మూవీస్ చేయాలని కానీ, మేము సాంగ్స్ చేయాలి కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. బట్ నాకంటే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు నాగేంద్ర కానీ, మన SR క్రియేషన్స్, రఫీ కానీ, సిద్దిక్ కానీ, మన హ్యాట్ సెలూన్ నాని కానీ, వీళ్ళంతా కూడా టాలెంటెడ్. సో నాకు ఎంతవరకు ఏంటంటే ఆ టాలెంట్ మన దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంది. నేనేంటంటే వీళ్ళని టాలెంట్ ఉన్న వాళ్ళని ఎలాగైనా ఎంకరేజ్ చేయాలి. మేబీ దే మే బి ఫైనాన్షియల్ వీక్ అయి ఉండొచ్చు, నా దగ్గర అది ఉంది. సో నేను వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేయాలంటే మ్యాక్సిమం 100% సపోర్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కవర్ సాంగ్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారు? నెక్స్ట్ కవర్ సాంగ్ ప్రస్తుతానికి అయితే ఇంకేం అనుకోలేదు. ప్రస్తుతానికి సాంగ్ చేశాం కదా, ఎంతవరకు రీచ్ అవుతుందో చూసి దాన్ని బట్టి డిసైడ్. ఓకే, ఇప్పుడు మీరు ఒకళ్ళు నమ్మి ఇంత పెట్టుబడి పెట్టడానికి కారణం ఏంటండి? చెప్పాను కదా, టాలెంట్. ఈస్ హావింగ్ లోడ్స్ ఆఫ్ టాలెంట్. ఓకే, తన దగ్గర చాలా టాలెంట్ ఉంది.
ఓకే. నేను దగ్గరుండి చూశాను. నాట్ ఇయర్ నియర్లీ 2018 అంటే ఇప్పుడు నియర్లీ 7 years. సో చాలా దగ్గరుండి చూసా. చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు, చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఓకే. సో నేను తన్ని ఎలాగైనా సరే ఐ వాంట్ ఇంట్రడ్యూస్ హిమ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. ఈ సాంగ్లో మ్యూజిక్ కూడా కొత్తదనంగా ఉంది. అసలు ఎప్పుడు ఏ సాంగ్ అంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ ఆంధ్ర ఫోక్ సాంగ్స్ కానీ చూస్తుంటే కొన్ని ఏంటంటే ఒకే మ్యూజిక్ కానీ ఉంటాయి. కానీ ఈ సాంగ్కి సినిమా లెవెల్ మ్యూజిక్ ఎలా అందించారు? సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎంత ఇచ్చి ఉంటారు మీరు ఈ సాంగ్ సినిమా డైరెక్టర్? డైరెక్టర్కి ఎంత ఇచ్చాము, హీరోయిన్కి ఎంత ఇచ్చాము, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇచ్చాము, ఇవన్నీ నాకు ఐడియా లేదండి యాక్చువల్గా. ఓకే. మొత్తం A to Z ఎఫర్ట్ మొత్తం తనే తీసుకున్నాడు. నాకైతే జస్ట్ సార్ నాకు ఇంత అమౌంట్ కావాలి, ప్రొడ్యూసర్కి ఇంత ఇవ్వాలి అంటే నేను పంపించడమే తప్ప నాకంత దాని గురించి అంత క్లియర్ ఐడియా లేదు. ఎందుకంటే ఐ ట్రస్ట్ హిమ్. నేను కంప్లీట్గా 100% నమ్మిన అతన్ని. ఓకే. అతను ఏం చెప్పినా సరే నేను ఫాలో అయ్యాను. ఫాలో అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు బయట ఇక్కడ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి తెలుగు అమ్మాయి, ఈ తెలుగు అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆంధ్ర తెలంగాణ అమ్మాయి ఈ సాంగ్ లో? ఐ థింక్ విజయనగరం అనుకుంటున్నాను. యమునా తారక్. యమునా తారక్ వెరీ గుడ్. అంతకుముందు అమ్మాయి వేరే వేరే సాంగ్స్ కూడా చేసింది. వేరే చాలా చేసింది. వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్స్. ఇద్దరు పేరు కూడా బాగుంది. ఇద్దరు పేరు కూడా చాలా చాలా బాగుంది. చాలా బాగా డాన్స్ చేశారు. అసలు ఈ సాంగ్ చూస్తుంటే సినిమా లెవెల్ ఉన్న సాంగ్స్ అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసి మీరు మీ హీరోయిన్ మీద నమ్మి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం మీకు ఎలా అనిపించింది ఫైనల్లీ? ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. ఐ గాట్ ది బెస్ట్ టీమ్. హీరో అనే కాదు, కొరియోగ్రాఫర్ కానీ, డిఓపి కానీ, లిరిక్ రైటర్ కానీ, సాంగ్ పాడిన అతను కానీ, ఎస్పెషల్లీ నేను వీళ్ళందరి గురించి కంటే కూడా నేను లిరిక్ రైటర్ గురించి చెప్పాలి. ఓకే, చెప్పండి. యాక్చువల్లీ తన పేరు వచ్చేసి నవీన్ ఏజే. తను మాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. పేరు ఈస్ వెరీ నవీన్ ఏజే. ఓకే. తను మాకు బాగా సపోర్ట్ చేశాడు. ఓకే. అండ్ ఈస్ చాలా యంగ్ అండ్ వెరీ టాలెంటెడ్. చాలా అతనికి నాకు తెలిసి 21 years ఎంత ఉంటాయి. సో వెరీ యంగ్ అండ్ వెరీ టాలెంటెడ్ అన్నమాట. ఓకే. అసలు తను అంటే మీ ఇద్దరం అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూర్చున్నప్పుడు తను రాసిన సాంగ్స్ అన్ని నాకు వినిపించాడు. అసలు ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత టాలెంటెడ్. ఇంకా తను ఏంటంటే ఈస్ వెరీ టాలెంటెడ్. తన ఏజ్ చిన్నది, ఇంకా లైమ్ లైట్ లోకి రాలే. ఏ ఊరు? హైదరాబాద్. తన మాకు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఇన్ ఎవ్రీథింగ్. అతను లేకపోతే మాక్సిమం ఈ సాంగ్ ఈ రోజు బయటకు వచ్చి అంటే ఎలా చెప్పాలి, అంత స్పీడ్ గా మీరు బయటకు వచ్చేది కాదు. తన సపోర్ట్ 100% చాలా సపోర్ట్ చేశారు. తన గురించి ఎస్పెషల్లీ చెప్పాల్సిందే. ఓకే. మీ హీరో గురించి ఏం చెప్తారు? చెప్పాను కదా ఆల్రెడీ, వెరీ వెరీ టాలెంటెడ్. ఓకే, టాలెంటెడ్. వెరీ వెరీ టాలెంటెడ్. ఓకే. మీ హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ గురించి అంటే నాకు అంత పరిచయం లేదు, బట్ ఈ సాంగ్ ద్వారా చూసాను. నేను చూసినంత వరకు షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ స్పోర్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెస్. టాలెంట్ ఎలా ఉంది? సూపర్ సాంగ్. మీరే చెప్పాలి ఎలా ఉంది అనేది. సాంగ్ బాగుంది, బాగుందనే చెప్తున్నారు అందరూ. సాంగ్స్ ఇంకా ఏమైనా చేయదలుచుకునే ఆలోచన? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇంకా నేనేం డిసైడ్ అవ్వలేదు. వన్స్ ఈ సాంగ్ ఎంతవరకు రీచ్ అవుతుంది, జనాల్లోకి వెళ్తుంది అనేది చూసి దాన్ని బట్టి నెక్స్ట్ మా ప్లానింగ్ ఏంటి అనేది ఐ విల్ లెట్ యు నో. ఓకే. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో పోల్చుకుంటే మీ సాంగ్ ప్రజల్లో కూడా బాగానే వెళ్తుంది. ఇంకా దీనికి ప్రమోషన్ చేసేసి ప్రజల్లో ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? యాక్చువల్ గా ఈ ఫీల్డ్ అంతా నాకు కొత్త అండి. నాకు ప్రమోషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అసలు ఐడియా కూడా లేదు. సాధారణంగా చాలా మంది చేస్తూ ఉంటారు. జస్ట్ నేనేంటంటే మా నాగేంద్రకి ఇచ్చిన మాట ప్రకారం నేను తనతో సాంగ్ చేసా. ప్రమోషన్స్ ఏదన్నా ఉంటే ఇంకా తను చేసుకోవటమే తప్ప నాకు అంత ఐడియా లేదు. బట్ తను ఏదన్నా హెల్ప్ కావాలి నా సైడ్ నుంచి అంటే డెఫినెట్గా. సార్ ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక సినిమాలో ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటున్నారు. మీ లాంగ్ కి మీ స్టైల్ కి హీరోగా కానివ్వండి, సైడ్ క్యారెక్టర్ కానివ్వండి, మీరు ఒక పెద్ద సినిమాలో పెద్ద ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చిందని మాకు తెలిసింది. మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ నీకు చెప్పాను కదా, ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ మూవీస్ అట్ ఆల్. నాకు నా వరకు నాకు ఎంతసేపు నా స్కూలు, నా కిడ్స్, నా స్కూల్ కిడ్స్, నా పేరెంట్స్, నా స్టాఫ్ అంతవరకు. ఒక చిన్న మూవీలోనే ఇవాళ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాలంటేనే ఎగిరి గెంతేసే టైంలో మీకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో కూడా అవకాశం వచ్చినప్పుడు కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అసలు దానికి ఉన్న రీజన్ ఏంటి? ఇక్కడ వ్యూవర్స్ కి తెలియాలి. ఇప్పుడు మీకున్న ఇన్స్టా ఫాలోవర్స్ కానీ, ఇక్కడ ఉన్న ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ వాళ్ళకి తెలియాలి కదా
మీరు ఇంత హైగా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేసేసి రీల్స్ చేస్తుంటే మీ రీల్స్ని చూసే కొన్ని ఆ సినిమా ఆపర్చునిటీస్ వచ్చినాయి అనేది కూడా పూర్తిగా తెలిసింది అది. అంటే మీకు నేను తెలుసు కాబట్టి మీరు చెప్పడంలో తప్పులేదు, కానీ నాకంటే బాగా చేసేవాళ్ళు, నాకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ బోల్డ్ మంది ఉన్నారు. నేను జస్ట్ నార్మల్ అంతే. నేను స్కూల్ రన్ చేస్తున్నా, ఏదో టైం పాస్కి నేను జస్ట్ అలాగా నాకు పర్టికులర్గా నాకంటూ ఒక టీం ఉంది కాబట్టి నేను సరదాగా చేసుకున్నా తప్ప నేనేదో ఫేమ్ అయిపోవాలి, నాకేదో ఫేమ్ వచ్చేయాలి, నేనేదో ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాలి అనేది నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఓకే జస్ట్ నేను ఏంటంటే చెప్తున్నాను, నా స్కూల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే స్కూల్ అంతే. స్కూల్ ఇటు ఇప్పుడు నెక్స్ట్ ఒక స్కూల్ అధినేత ఒక ప్రొడ్యూసర్ గా మారడానికి కారణాలు నాగేంద్ర కోసం నేను ఏం చేసినా నాగేంద్ర కోసం, ఓకే ఏది చేసినా మన హీరో గారి కోసం. అంతే తప్ప మనకి దాని మీద ఫ్యాషన్ అనేది లేదు. ఫ్యాషన్ అనేది లేదు అసలు. ఫ్యాషన్ ఉంటే నేనే చేసేవాడిని కదా. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఇది ఫైనల్ క్వశ్చన్ అనమాట మీతో. సార్, ఇప్పుడు మీరు ఇంత పెట్టుబడి చేసేసి ఇంత చేశారు కాబట్టి దీని మీద లాభాలను ఆశించారంటారా? లాభాలు నాకు ఎందుకంటే నాకు స్కూల్ ఉంది. ఓకే నాకు లాభాల గురించి ఆలోచించి నేను అసలు ఏది చేయనండి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది ఇప్పటికీ 10 times చెప్పుకుంటా. ఓకే నేను చేసిన వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది. ఓకే తిన దగ్గరనే కాదు, ఇంకా నా టీమ్ ఎస్ఆర్ క్రియేషన్స్ అని చెప్పాను ఆల్రెడీ. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ సపోర్ట్ చేయడం వరకే నాకు. ఈ పాట కూడా వాళ్ళే ఇది చేసి ఉంటారా? లేదు, అది బయట. ఎడిటింగ్ వీళ్ళు ఇంకా జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం లైమ్ లోకి రావాలి. బట్ వాళ్ళతో డెఫినెట్ గా చేస్తాను నేను. డెఫినెట్ గా ఎస్ఆర్ క్రియేషన్స్ వాళ్ళతో డెఫినెట్ గా నేను చేస్తాను. మీ దగ్గర ఉన్న యువకుల్ని, టాలెంటెడ్ యువకుల్ని మీరు ప్రోత్సహించడానికి అసలు ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం అదే నేను చెప్పాను కదండి. ఇప్పుడు చాలా మంది దగ్గర టాలెంట్ ఉంటుంది, కాకపోతే ఆ టాలెంట్ ని వాళ్ళు చూపించుకోవడానికి ఒక వే అనేది మేబీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. మేబీ ఫైనాన్షియల్లీ వీక్ అవ్వచ్చు, వాళ్ళకి సపోర్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు నాతో పాటు వీళ్ళు నియర్లీ 5 to 6 years ట్రావెల్ చేశారు కాబట్టి ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఉంది, నన్ను నమ్ముకుని ఉన్నారు. వీళ్ళకి ఐ వాంట్ టు షో ఏ వే. సో ఆ ఉద్దేశంతోనే నేను వీళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర యువకుల్ని, టాలెంటెడ్ పర్సన్ని ఇలా ఉత్సాహపరచడానికి కానీ ఇలా వాళ్ళకి ఇవాళ ఏంటంటే ఈ రోజు మన దగ్గర పనికి వచ్చారా, వాళ్ళకి ఏ రోజుకు ఆ రోజు మనం డబ్బులు ఇచ్చేసామా ఆ రోజుతో క్లోజ్ చేసుకుంటారు. ఇలా వాళ్ళ టాలెంట్ ఇది చేసేసి హైప్ చేసి వాళ్ళకి ఇంత పెట్టుబడి పెట్టడానికి కూడా ఇక్కడ ఉన్న మన యంగ్ హీరో నాగేంద్రతో కొన్ని మాటలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. హీరో నాగేంద్ర గారు, ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ మీకు ఇంత పెట్టుబడి మీ మీద నమ్మకంతో ముందుకు వచ్చారు. ఈ సాంగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది సాంగ్. నేను ఎంత కష్టపడ్డానో ఆయన అంత ఎఫెక్ట్ పెట్టారు. ఎక్కువగా ప్రొడ్యూస్ చేయటం కానీ స్టార్టింగ్ అసలు ఆయన నాకు ఇలా చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ నేను దగ్గర వర్క్ చేస్తున్నా కాబట్టి ఆ వర్క్ చేసుకుంటానే వస్తాను, చేస్తానే వెళ్తానే ఉన్నాను. కానీ ఏమన్నా హెల్ప్ కావాలంటే ఆయనే చేస్తారు. నాకు ఈ విషయంలో మాత్రం ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తానే ఉంటారు. ఏదైనా ముందుంటారు నాకు ఏమన్నా కావాలన్నా. ఓకే, ఈ రాయే పిల్ల సాంగ్ అసలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నాకైతే ఆలోచన అంటూ ఏం లేదు. అంటే మామూలుగా నేను సాధిగా వర్క్ చేసుకుంటానే వెళ్తానే ఉన్నాను. ఆయనే ఏమయ్యా ఇంత టాలెంట్ ఉంచుకొని ఎందుకు నువ్వు ముందుకెళ్ళట్లేదు అది అనేసి సార్ అడిగారు. అడిగితే సార్ మరి ఏమైనా చేయాలన్నా కానీ ఏదైనా మనీ ఉండాలి, పెట్టే ప్రొడ్యూసర్స్ కానీ ఏదైనా మన సాంగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సపోర్ట్ కావాలి సార్ అనేసి అని ఆయన మరి ఆలోచిస్తున్నారు. ఏమనుకున్నారు, నీకు ఏం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను, నేను ముందుకు వస్తాను, నువ్వు వెళ్ళి వెనకాల నడిపిస్తా అనేసి అని ఉన్నారు ఆయన. సాంగ్ ఏదైనా చెయ్యొచ్చు కదా అనేసి అన్నారు. ఓకే సార్ మీరు ఇలా చేస్తా అన్నారు కదా, ఓకేనా, హ్యాపీ, ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇస్తున్నారు, నేను ముందుకెళ్తాను సార్, నేను మీ సపోర్ట్ అని చెప్పేసి అన్నాను. ఆయన ప్రొడ్యూస్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ ప్రొడ్యూసర్ దొరికారు. అవును. ఈ హీరోగా మీరు ఉన్నారు, ఈ హీరోయిన్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, ఇక్కడ రచయితగా, ఒక సాంగ్ లిరికల్ రైటర్, వీళ్ళందరినీ ఎలా పట్టుకున్నారు మీరు? అంటే ఎలా అంటే నాకు హైదరాబాద్ లో చిన్న చిన్న పరిచయాల వల్ల వాళ్ళని పట్టుకొని అజయ్ అవును నాకు అజయ్ చాలా హెల్ప్ చేశాడు. అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తాడు తన ద్వారా అజయ్ ఇలా వెళ్దాం అనుకుంటున్నా, సార్ ఇలా సపోర్ట్ చేస్తున్నారు అనేసి, మరి ఇంకేమైనా మరి సార్ సపోర్ట్ చేస్తా అన్నప్పుడు ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అనేసి అన్నారు. మన హెల్ప్ కావాలి ఇలా అనేసి అంటే ఓకే డన్, మీకు ఏం కావాలని నేను చేస్తానని చెప్పేసి ఈ సర్కిల్ మొత్తం నాకు పరిచయం చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ మీరు ఎక్కడ షూట్ చేశారు అసలు?
హైదరాబాద్ హైదరాబాద్. అంజలి ఫిలిం స్టూడియోస్ అని చెప్పి మినీ ఫిలిం స్టూడియో అంటారు. ఓకే. అందులో చేశాను. ఇప్పుడు సార్ ఓన్లీ ప్రొడ్యూసర్ చేశారు కాబట్టి ఓకే. మొత్తం మీ మీదే భారం వేసేసి మీ మీదే పూర్తిగా అవును, నమ్మకంతో నా మీద నమ్మకంతో మొత్తం ఆ, నాకు ఈ ఈ సాంగ్ కవర్ సాంగ్ మొత్తం పూర్తి Private చేయడానికి albums. మొత్తం దాదాపు 3,50,000 రూపీస్ ఖర్చు పెట్టారు కదా. అవును. ఈ 3,50,000 కి ప్రజలకు అర్థమైపోయింది, అరే న్యాయం చేశారు, ఆ క్వాలిటీ, ఆ హెచ్డి క్వాలిటీ కానీ ఒక సినిమాటిక్ లాగా ఒక సాంగ్ చేయడం అని బాగుంది. ఓకే. ఇక్కడ హీరోయిన్ ఆంధ్ర అమ్మాయి. ఆ, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏమన్నా ప్రైవేట్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలని ఆలోచన ఏమైనా ఉందా? ఆలోచన ఉందా అంటే ఈ రెస్పాన్స్ ని బట్టి అప్పుడు సార్ ఏమంటారు దాన్ని బట్టి అప్పుడు చేస్తాను. మీరు ఒకే ఒక సాంగ్ చేశారు కాబట్టి నెక్స్ట్ సాంగ్ హైప్ ఇంకా దీనికంటే హైప్ వచ్చింది కదా, మీరు అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ ఒక్క సాంగ్ ఆగిపోతే ఎలా? ఆగిపోవటం అంటే అలా అని కాదండి, అంటే ఈ రెస్పాన్స్ ని బట్టి అప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయాలన్నది ఆలోచిస్తాం. ఓకే. అప్పుడు ఏం చెప్తారన్నది అప్పుడు చూడాలి. ఓకే. మీరు ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కానీ నెక్స్ట్ కూడా ఇదే టీం ని పెట్టి మీరు ముందుకు వెళ్తారా, లేకపోతే టీం చేంజెస్ ఏమైనా ఉంటాయా? అది సారే చెప్పాలి, ప్రొడ్యూసర్ ఏదంటారు? ఆయన చెప్తుంది చేయాలి సార్. ఓకే. ఈ సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ మీద ప్రజలకైతే ఒక అభిప్రాయం వచ్చింది, ఓకే. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే ఇంకా వెళ్ళాలి, అందరిలోకి వెళ్ళాలి, తెలియాలి మా టీం అంటూ ఇలాగా, అంటే మేము కష్టపడ్డ దానికి మాకు ఫలితం వస్తే చాలు. మీ సొంత ఛానల్ ఓపెన్ చేసేసి జీరో నుంచి స్టార్ట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అలా ఎందుకు చేయగలిగారు? అది ప్రజల్లో వెళ్ళడానికి కొంచెం లేట్ పట్టొచ్చు కదా. అవును, అయితే దానికి సార్ ఏమన్నారంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఈయన ఏమన్నారంటే, నాకు డబ్బులు వద్దాయా, మీకు ఎంత కావాలంటే అంత పెడతా, చేసేయండి, మీరు ముందుకు వెళ్ళండి, నాకు డబ్బులు వద్దన్నారు. ఓకే. అందుకని మేము బయట ఇచ్చుకోకుండా మా ఓన్ ఛానల్ పెట్టుకొని చేసుకున్నాం. ఇన్ కేసు అది ఎప్పటికైనా కానీ ఇంప్రూవ్ అయినా సరే ఆ అమౌంట్ మాకే వస్తుంది మళ్ళీ మాకు. అది ఇప్పుడు మేము వేరే వాళ్ళకి అమ్ముకున్నా కానీ వాళ్ళు ఎంత అమౌంట్ వేస్తారు, అంత మించి అన్నది ఎక్కువ ఎవరు ఇంకా. అందుకని మేము ఓన్ గా ఛానల్ పెట్టుకొని దాన్ని పుషప్ చేసుకుంటాం, మళ్ళీ ఇంకా దానికి వెళ్తాం. ఓకే. మీ ఏ ఛానల్ పేరు ఏంటి? మీ ఛానల్ పేరు ఎన్ఏ వేదిక. ఎన్ఏ వేదిక. నెక్స్ట్ ఇంత అమౌంట్ పెట్టిన తర్వాత ఆయన కానీ మీరు కానీ కొంచెం లాస్ ఆఫ్ వస్తే? లేదు, సార్ అయితే అలా ఫీల్ అవుతారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవుతారు, ఓకే, నాకు లాస్ వద్దు, నాకు అవసరం లేదు, నీ టాలెంట్ ఉంది, నీకు నేను సపోర్ట్ చేస్తాను, వెళ్ళి ముందుకి అనేసి అన్నారు సార్. ఓకే. ఇంకా ఇక్కడ బెజవాడ కుర్రోళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చేయబోయే సాంగ్స్ కి బెజవాడ నుంచి ఎవరైనా తీసుకునే ఆలోచనలు ఉన్నారా మీరు? ఎవరైనా అంటే ఎలాగా ఎవరైనా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, గాడ్ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, మీలా టాలెంటెడ్ ఉన్న హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ, లేకపోతే మీరే హీరో ఉండి ఇక్కడ నుంచి హీరోయిన్స్, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్, లిరికల్ రైటర్స్, అలాంటి వ్యక్తులను తీసుకోగలరా మీరు? అంటే నేనైతే సార్కి అయితే చెప్తాను, ఇలా ఉన్నారని. ఆయన ఇన్ కేసు ఆయన ఇష్టం, సార్ ఏమంటారో ఆయన ఏమంటే చేస్తాను నేను. ఓకే. ఆయనకి ఇష్టం అయితే ఓకే, లేదంటే ఎందుకంటే నువ్వే చేయాలి సందర్భం నేనే చేస్తాను. ఓకే. అదే సార్ అనేది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మక్కిన గారు ఆయన పూర్తిగా ఒక ప్రొడ్యూసర్ గా తయారవుతారు, నాకు కూడా ఒక అభిప్రాయం ఉందండి. తయారవ్వాలి, ఎందుకంటే సార్ రియల్లీ నేను చెప్తున్నాను సార్, మీరు ఇలా టాలెంటెడ్ పర్సన్స్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా టాలెంటెడ్ పర్సన్స్ కి వాళ్ళ మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారండి. మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంది ఈ రోజుల్లో. ఆ టాలెంట్ ని మీరు ముందుకు తీసుకెళ్ళడం, ప్రజల ముందుకి నుంచోబెట్టడం అనేది థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇలా ఇవాళ డబ్బులు ఎదురు పెట్టి టాలెంట్ ని ప్రోత్సహించేది చాలా తక్కువ మంది, చాలా తక్కువ, రేర్ పర్సన్స్. రాష్ట్రంలో మనం మాట్లాడుకుని ఉంటే 1-2 వేల మంది అనమాట, ఒక 10 మంది లేకపోతే 5 ఉంటారు. ఇప్పుడు మీలాంటి మాణిక్యాలను ప్రజలకు అందించారు. సార్ మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మేము ముందుకు తీసుకెళ్ళి ఆయనే మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ప్రజల రెస్పాన్స్ బట్టి మాకు వచ్చిందంటే కనుక సారే ప్రొడ్యూసర్ గా మారిపోయి మాకు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఫైనల్లీ ఈ సాంగ్ మీద రాయి పిల్ల సాంగ్ మీద ఫైనల్లీ మీరు కష్టపడ్డారు, ప్రజల్లోకి వెళ్తుంది, ఇది ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఆలోచన ప్రజల రెస్పాన్స్ బట్టి అండి అది. రాజేంద్ర గారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ గా ఉన్నారు, ఈ సాంగ్ ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? అసలు రాకపోయినా పర్లేదు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను డబ్బు కోసం చేయలేదు, నేను వెళ్ళి ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ ని ఎంకరేజ్ చేద్దామని చేశాను. డబ్బుతో వన్స్ నేను పెట్టిన తర్వాత అది వస్తుందా రాదా అనేది కూడా నాకు అనవసరం. తన ఎంత ఫేమస్ అయ్యాడు ఈ రోజు 10 మందికి తెలిసి ఉండొచ్చు. ఈ సాంగ్ వల్ల
ఒక 1000 మందికి తెలిసి ఉండొచ్చు. ఈ సాంగ్ వల్ల దాదాపు నాకు తెలిసి ఆ, 1 మిలియన్ మెంబర్స్ ఒక 1000 మందికి తెలిసి ఉండొచ్చు, ఒక 2000 మందికి తెలిసి ఉండొచ్చు. అది నాకు కావాల్సింది. ఓకే డబ్బు ఈ రోజు కాదు రేపు సంపాదించుకోవచ్చు. టాలెంట్, ఓకే అతను ఉన్న టాలెంట్ బయట పెడితే తను ఇంకో 10 మందికి టాలెంట్ బయటకు తీసుకొస్తాడు. ఓకే. అది కావాలి. ఇప్పుడు మీ రాష్ట్రంలో ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో కానీ ఇక్కడ విజయవాడ మెయిన్ రాజధాని సిటీ ఈ సిటీలో ఫస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట మీరు. ఎవరు? ఒక రియల్లీ చెప్తాను. విజయవాడ నుంచి బోల్డ్ మంది ఉన్నారు. లేదండి ఇలా ప్రైవేట్ సాంగ్స్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళేది మీరు ఫస్ట్ గా నాకు తెలిసి ఫస్ట్. ఇప్పుడు ఇలా ఇంకా చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ విజయవాడలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో. లిరికల్ రైటర్స్, నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్స్, నెక్స్ట్ హీరోయిన్స్ ప్రయత్నించవచ్చు. వాళ్ళకు కూడా మీరు అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా డెఫినెట్ గా మన నాగేంద్ర ఎవరిని తీసుకొచ్చి సార్ వెళ్తా వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది మనం చేద్దామంటే డెఫినెట్ గా వెళ్దాం. నాకు తెలిసిన హీరో అతనేనండి. ఓకే. మీరు నమ్మినా కాదు సార్, ఇవాళ దగ్గర చూసిన హీరో అతనే. ఇవాళ ఒక హీరో మీ దగ్గర వచ్చారు. రేపు నుంచి ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంతమంది హీరోలు ఇస్తారు కూడా తెలియని పరిస్థితి. నా వరకు నాకు అసలు నా దగ్గర హీరోలు ఉన్నారు చాలా మంది. మన నాగేంద్ర ఉన్నాడు, మన రఫీ అని ఒక అతను ఉన్నాడు, సిద్దిక్ అని అతను ఉన్నాడు, శ్రీను ఒక అతను ఉన్నాడు. వీళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్. ఓకే. నాకు వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ దగ్గర చూసాను. వీళ్ళు చాలా నాకు బయటకు నాకు కొత్తగా ఎవరు అవసరం లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను సపోర్ట్ చేసుకుంటే నాకు చాలా. ఇప్పుడు కొంతమంది వస్తారు మీ దగ్గరికి, సార్ నాకు ఈ టాలెంట్ ఉంది, పలానా పాటలో అవకాశం ఇప్పించగలరా మీ ఆల్బమ్ లో? ఇప్పుడు ఈ డెసిషన్ అనేది నాది కాదు కదా. ఇప్పుడు టీం అంతా తీసుకోవాలి. ఓకే. నేనే కాదు, మన నాగేంద్ర తీసుకోవాలి, మా ఎస్ఆర్ క్రియేషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఈసారి చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నెక్స్ట్ సాంగ్ చేస్తే మా ఎస్ఆర్ క్రియేషన్స్ తోనే చేస్తాను. ఓకే. అది మాత్రం డెఫినెట్లీ. ఓకే. ఈ సాంగ్ అనేది ప్రజల్లో కూడా హ్యాపీగా చెప్పొచ్చు. మీరు ప్రజల్లో కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. నిన్న ఒక పెళ్లికి వెళ్తే ఈ పెళ్లిలో కూడా ఈ సాంగ్ అనేది ఫస్ట్ టైం నేను విన్నాను, రాయి పిల్ల సాంగ్. అలా పెళ్లిలో కూడా డాన్స్ చేయడం మీకు ఎలా అనిపించింది అంటారు? ఏమనిపిస్తుంది? హ్యాపీ. నలుగురు పాడుకుంటే ఊర్లో హ్యాపీయే కదా. ఇంకా ఫైనల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో, చెప్పండి, మీరు ఇక్కడ నుంచి మొదలై సినిమా ప్రొడ్యూస్ కూడా చేస్తారా, లేదా ఇక్కడ నుంచి ఆగుతారా? లేదు అంత అసలు మూవీ సైడ్ వెళ్ళండి. ఓకే. ఇదే మూవీ కాదు, నేను జస్ట్ ప్రైవేట్ ఆల్బమ్స్, కవర్ సాంగ్స్ ఇంతవరకు. అసలు మూవీ సైడ్ వెళ్ళాలనుకుంటే నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఓకే. నా స్కూల్కి వచ్చే చాలా మంది కొంచెం డైరెక్టర్స్ కొంతమంది వచ్చి అడిగారు, సార్ ఇలా షార్ట్ ఫిలిం తెద్దాము, లేదంటే ఇలా మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది అది మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి అడిగారు. కాకపోతే నాకు అసలు మూవీ ఫీల్డ్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. నేను ఆ సైడ్ వెళ్ళను కూడా. ఓకే. అది ఫైనల్లీ అనేది ఇంకా మూవీ సైడ్ నేను వెళ్ళను. ఓన్లీ ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్, ఇంకా ప్రైవేట్ సాంగ్స్ అది కూడా మన వాళ్ళతోనే చేస్తాను. ఓకే. అవుటర్స్ అంటే నాకు ఎవరు పరిచయం లేదు కదా. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ 4-5. మీకు ఇందాక చెప్పే కదా నేను చెప్పారు. వీళ్ళు ఫేమస్ అయితే చాలు, వీళ్ళే 10 మంది టాలెంటెడ్ పీపుల్ బయటికి తీసుకొస్తారు. ఓకే. థ్యాంక్ యూ. ఇదండి రాయి పిల్ల టీంతో ఇవాళ మనం ఇంటర్వ్యూ చేసాం. ఇంకా నెక్స్ట్ కూడా వీళ్ళు కొన్ని ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ చేయాలని చెప్పి పూర్తిగా ఆశిద్దాం. రాయి పిల్ల టీంకి మీ అందరూ సపోర్ట్ చేయాలి, ఇది మిలియన్స్లో వ్యూస్ వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.